ఒక హిందూ క్రిస్టియన్గా మారడానికి మన హిందువుల కారణం అంటారు. దీనిపైన మీ సమాధానం స్వామి? ఖచ్చితంగా ఒక హిందూ యొక్క నిర్లక్ష్యమే ఇతర హిందువుల మత మార్పిడి గురవడానికి కారణం. నువ్వు ఎప్పుడు అతని కష్టం వస్తే పట్టించుకో, అతనితో మాట్లాడవు, అతన్ని ప్రోత్సహించవు. మధ్యాహ్నం కూడా ఒక పాల వ్యాపారి వచ్చాడు, నేను ఇచ్చే పాలు లీటర్ 80 రూపాయలు, కానీ అవి కొంచెం పలచగా ఉన్నా వాడు నా దగ్గర మానేసి వాడు ఎవడో ఇంకోడు ఇది కలిపేవాడి దగ్గర కొంటాడు 90 రూపాయలు ఇచ్చి. నాలాంటి వాళ్ళని ప్రోత్సహించరు. అక్కడ హనుమాన్ దేవాలయం ఏదో చేస్తున్నాడు ఆయన, ఆ గుడికి ఖర్చు పెడతాడు డబ్బులు. హిందువులకి ప్రోత్సాహం చేయరు, అందువలన ధర్మానికి సపోర్ట్ తక్కువ ఉంటుంది. బీజేపీ ఒక హిందుత్వ పార్టీ అంటాము, దీనిపై మీ సమాధానం స్వామి? వాస్తవానికి ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు హిందుత్వానికి సపోర్ట్గానే ఉండాలి. కానీ విదేశీ కాసులకో లేదా విదేశీ మతాలకో అమ్ముడుపోవడం వలన అది ఒకరిద్దరు బాధ్యతగా అయిపోయింది. వాస్తవానికి ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ చేశారంటే దానికి ఎక్కువ ఓట్లు వచ్చేది హిందువుల నుంచే. కాబట్టి ఎవ్రీబడి మస్ట్ సపోర్ట్ హిందూస్ బికాజ్ దే ఆర్ టేకింగ్ ఫ్రమ్ హిందూస్. మరి ఇతర పార్టీలు హిందుత్వాన్ని సపోర్ట్ చేయట్లేదా స్వామి మీ ఉద్దేశంలో? అంటే వాళ్ళు హిందువులు కాదు కాబట్టి, వాళ్ళు సోకాల్ హిందువులు కాబట్టి అట్లా అంతే. మోడీ పరిపాలనపై మీ సమాధానం స్వామి? చాలా సంవత్సరాల తర్వాత కాశ్మీర్ సమస్య పరిష్కరించబడింది. కాశ్మీర్లో సాధారణ స్థితి నెలకొన్నది. 100 సంవత్సరాల తర్వాత అయోధ్య ఇష్యూ సాల్వ్ చేయబడింది. బుల్లెట్ ట్రైన్ లాంటివి రాబోతున్నాయి. రోడ్లు ఎన్నో బాగుపడ్డాయి. ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. నేను హిందువుని అని గర్వంగా చెప్పుకునే స్థితి ఉంది. కాబట్టి ఈ దేశం ఇంకా బాగుండాలి. అలా బాగుండాలి అంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే భారత్ మాతాకి జై అనగలిగే దమ్మున్నోడు అన్ని చోట్ల ఉండాలి. అంటే మోడీ ప్రభుత్వం ఓన్లీ హిందువులకు ఒకటే అది సపోర్ట్ చేస్తుంది, ఇతర మతస్థులకు ఎటువంటి కార్యకలాపాలకు అసలు అలాంటివి ఏమీ వారు చెప్పలేదుగా. మనం పేపర్లో టీవీలో చూస్తుంటాంగా, సబ్కా సాత్ సబ్కా వికాస్. అలా మీరు చెప్పినట్టు ఉంటే ఏదన్నా చూపించండి. అంటే బయట ప్రచారాలు అలాగే జరుగుతాయి. ప్రచారాలు ఏముంది సార్, నిజం కదా కావాల్సింది. బ్రహ్మానందం నానాకంటే పొడుగు, మనం అందరం చెప్దాం, అయిపోతాడా పొడుగు అవుతాడు ఆవిడగా, స్టూల్ మీద నుంచోబెట్టాలి అంతే. ఇది కూడా అంతే.